హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాథోడ్ ఆరుగుచ్చి ఇలా అంటుంటాడు, పాపం మా మేడం తన కుటుంబాన్ని కలవాలని ఎంతగానో ఆశపడింది, పాపం కలవకుండానే వెళ్ళిపోయింది అని అంటూ ఉండగా అమర్, దేవుడు కూడా ఆరుకి అంత అన్యాయం చేయలేకపోయారు రాథోడ్. అందుకే తండ్రికి కూతురికి ఒకేసారి నిజం నా నోటి నుండి తెలిసేలా చేశాడా దేవుడు అనగానే ఆరు రామ్మూర్తి ఇద్దరు షాక్ అవుతారు. బాబు, నా కూతురు ఇక్కడే ఉందా అని అడుగుతుండగా గుప్తా గారిని చూస్తూ, ఆరు నేను ఇక్కడే ఉన్నట్టు మా ఆయనకి తెలిసిందా అని ఇద్దరు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమర్ రామ్మూర్తికి అవును అన్నట్టు తల ఊపగానే, అమ్మా తల్లి బిడ్డ ఎక్కడున్నావు అని అంటూ ఆ రూమ్ అంతా వెతుకుతూ బయటికి వచ్చేస్తాడు. ఇక ఏడుస్తూ రామ్మూర్తిని ఆరుని వెతుకుతూ ఉండగా, చెప్పండి బాబు, నా కూతురు ఎక్కడుందో చెప్పండి, చెప్పు తల్లి, ఒక్కసారి నా కళ్ళకి కనబడు తల్లి ప్లీజ్ అని రామ్మూర్తి వేడుకుంటూ ఉండగా, ఆరు ఆత్మ కదా, పాపం రామ్మూర్తికి కనబడదు. ఇక మళ్ళీ అమర్ని, చెప్పండి బాబు, నా కూతురు ఇక్కడే ఉందన్నారు కదా, ఎక్కడుందో చెప్పండి అని అనగానే అమర్, ఎగ్జాక్ట్గా ఎక్కడుందో నాకు తెలీదు, కానీ తాను ఇక్కడే ఉందని నా మనసుకు తెలుస్తుంది. నా మనసు ఆరు ఎక్కడుందో చెప్తుంది. అంతేకాదు మీ బాధ కూడా తనకి తెలుస్తుంది, మీ క్షమాపణ కూడా తను అంగీకరిస్తుంది అని అంటూ ఉండగా రామ్మూర్తి పెద్దగా ఏడుస్తూ, క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి, ఈ రక్షకుడిగా రక్షించవలసిన నిన్ను రాక్షసుడై కష్టాల్లోకి నెట్టేశాను తల్లి, ఈ తండ్రిని క్షమించు తల్లి అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి. అప్పుడే అక్కడికి బాగి వచ్చి రామ్మూర్తి ఏడుపుని చూసి దగ్గరికి వస్తుండగా గుప్తా ఆరుని, నీ సోదరొస్తుంది వెళ్దాం పదా అని అంటూ పక్కకి లాక్కెళ్తాడు. ఇక ఏడుస్తున్న రామ్మూర్తిని చూసి, ఏమైంది నాన్న, ఎందుకంతలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏమైందండి నాన్నగారు, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు, రాతో చెప్పు అని అంటుండగా రామ్మూర్తి తన ఏడుపుని కాస్త కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. చెప్పండి నాన్న, అక్క గురించి ఏమైనా తెలిసిందా అని అంటుండగా, లేదు తల్లి, ఇక్కడే నా పెద్ద కూతురు ఉందని తెలిసింది, కానీ నా ఏడుపు బాధ చూడలేక వాళ్ళు అబద్ధం చెప్పారంట, ఇక్కడ కూడా నా పెద్ద కూతురు లేదు, నా నిరీక్షణ సఫలం కాలేదని, నా పెద్ద కూతుర్ని ఈ రోజైనా నేను చూడలేకపోయానని బాధగా ఏడుస్తున్నానమ్మా అని రామ్మూర్తి బాగికి అనగానే అమర్ ఊపిరి పీల్చుకుంటాడు రామ్మూర్తి నిజం చెప్పనందుకు. ఇక ఏం కాదు నాన్న, ఇవాళ కాకపోతే రేపైనా అక్కని మనం చూస్తాం అని అంటూ ఉంటుంది బాగి. ఇక లేదమ్మా, నాకు ఆ నమ్మకం లేదు, అక్క మనకు అందనంత దూరంగా వెళ్ళిపోయిందని నాకు అనిపిస్తుంది అని ఏడుస్తూ ఉండగా, ఏం కాదు నాన్న, మనం అక్క వెళ్ళిపోతే మాత్రాన మనం ఊరుకుంటామా, మనం కూడా వెళ్దాం, అక్కని తీసుకొద్దాం అని అంటూ ఉండగా ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఇక ఇంటికి వెళ్దాం పదండి అని అమర్ అంటూ ఉండగా, లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని రామ్మూర్తి అంటూ ఉండగా, లేదు నువ్వు మా ఇంటికి రావాల్సిందే అని అంటూ బాగి రామ్మూర్తిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి భయంగా ఘోరాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ ముసలోడున్న ఆవేశానికి, అమర్ ఆరు విషయంలో రియాక్ట్ అయ్యే సెన్సిటివ్నెస్కి నాకు భయంగా ఉంది. కొంపతీసి వాడు నిజం తెలుసుకుంటే మిస్సమ్మకి నిజం చెప్పేస్తాడు. ఎవరో పిల్లలని తెలియకముందే మిస్సమ్మ అంత జాగ్రత్తగా చూసింది, ఇంకా తన అక్క పిల్లలని తెలిస్తే ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటుందో. అంతేకాదు తన అక్కని చంపింది నేనని తెలిస్తే నన్ను వదిలిపెడుతుందా మిస్సమ్మ, నాకు చాలా టెన్షన్గా ఉంది అని మనోహరి భయపడుతూ ఉండగా, ఆ ముసలాయన మిస్సమ్మకి నిజం చెప్పడు, అమర్ కూడా చెప్పలేడు అని అంటుండగా, ఎందుకు అని రామ్మూర్తి అడిగేస్తుంది. నిజం తెలిస్తే బాగి ఎంతగా బాధపడుతుందో వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు నిజాన్ని మిస్సమ్మకి చెప్పరు అని అనగానే, అవును కదా, నిజమే కదా, ఈ యాంగిల్లో నేను ఆలోచించలేను, రేపో ఎల్లుండో ఆ అస్థికలని గంగలో కలిపేస్తారు, నాకు పీడ పోతుంది అని అంటుండగా కోపంగా చూస్తూ ఉంటాడు గోరా. ఎందుకు అలా చూస్తున్నావు అని అంటుండగా, ఆస్తికలు ఎప్పుడు తీసుకొస్తావు అని ఘోర కోపంగా అడుగుతుండగా, చూసావు కదా మిస్సమ్మ ఆ ఆస్తికల విషయంలో నాపై ఎంత అనుమానంగా ఉందో, నువ్వు అక్కడికి రా, నేను
నీకు హెల్ప్ చేస్తా అని మనోహరి గోరాని అంటుండగా, అదే కాదు మరొక హెల్ప్ కూడా చెయ్యాలి నువ్వు నాకు అని గోరా అంటుంటాడు. ఇంకేంటి అని అడుగుతుండగా, రేపు ఆత్మ ఎవరిలో ప్రవేశిస్తుందో నాకు తెలుసుకొని చెప్పాలి, అప్పుడే నేను ఆత్మని బంధిస్తాను అని అంటుంటాడు గోరా. అవునా అని అంటూ ఉంటుంది మనోహరి. అవును, ఆత్మకి స్పర్శ శక్తి లేదు కాబట్టి ఆత్మగా ఉన్నప్పుడు బంధించడం చాలా కష్టం. ఒక మనిషిలో దూరినప్పుడే నేను బంధించాలి అని అంటుండగా, అలాగే తెలుసుకొని చెప్తాను అని అంటూ, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో నాకు టెన్షన్గా ఉంది, ఇంటికి వెళ్తాను అని అంటూ ఇంటికి బయలుదేరుతుంది మనోహరి. హాల్లో నిర్మలమ్మ గారు, సదాశివం గారు అమర్ రామ్మూర్తిలో కూర్చి ఎదురు చూస్తుండగా, ఏం చేస్తున్నారు అని అడుగుతుంటుంది మనోహరి. ఎదురు చూస్తున్నాం, అయినా నీకు అనవసరం కదా, నువ్వు వెళ్ళి తిను అని వెటకారంగా అంటూ ఉంటాడు సదాశివం గారు. అప్పుడే కారులో రామ్మూర్తి, అమర్, బాగి, రాథోడ్ అందరూ వస్తారు. ఇక లోపలికి రామ్మూర్తి రాగానే, మీ కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని అంటూ ఉండగా సైలెంట్ అయిపోతాడు రామ్మూర్తి. ఇక మళ్ళీ సదాశివం గారి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి బావగారు, నా కూతురు కనబడలేదు అని ఈ దేవాలయం లాంటి ఇంట్లో దేవుళ్ళలాంటి అల్లుని గారిని నానా మాటలు అన్నాను, మిమ్మల్ని కూడా బాధ పెట్టాను అని బాధగా రామ్మూర్తి క్షమాపణ చెప్తూ ఉండగా, మీరు అన్న ప్రతి మాట మాకు అవమానంగా అనిపించలేదు బావగారు, మీ 30 ఏళ్ల నిరీక్షణ, మీ కూతురుపై మీకున్న ప్రేమ మాత్రమే కనబడిందే తప్ప మేము మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు అని సదాశివం గారు అంటూ ఉండగా, మీ కూతురు గురించి తెలుసుంటే బాగుండేది అన్న ఒక బాధ తప్ప ఇంకేమీ లేదు అని అంటుంటుంది నిర్మలమ్మ గారు. ఇక మళ్ళీ సదాశివం గారి దగ్గరికి వచ్చి రామ్మూర్తి 2 చేతులని పట్టుకొని, నన్ను క్షమించండి బావగారు, నిజంగా నేను తప్పు చేశాను, అనకూడని మాటలు అన్నాను అని మళ్ళీ క్షమాపణ అడుగుతుండగా, అయ్యో బావగారు అటువంటిదేం లేదు, మేము తప్పుగా అనుకోలేదు, మీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే చేస్తారు అని అంటూ సర్ది చెప్తూ ఉండగా, నిర్మలమ్మ గారు, సదాశివం గారు కలిసి 2 రోజుల్లో మా పెద్ద కోడలి అస్థికల్ని గంగలో కలపడానికి వెళ్తున్నాం, మీరు కూడా రండి అని అనగానే నిర్మలమ్మ గారు ఇలా అంటుంటారు, ఆ దైవ దర్శనం అయితేనైనా మీ మనసు కాస్త కుదుట పడుతుంది అని అంటుండగా, బాధ్యతల నుండి దూరంగా పారిపోవడానికి కాదు, బంధాలని నేను నిలుపుకోవడానికి, నా బాధ్యతని నిలుపుకోవడానికి, నా బాధ్యతలని నేను చెయ్యడానికి వస్తాను, కాలు తడబడినా, కన్ను చెమ్మగిల్లినా నేను నా బాధ్యతని పూర్తి చేసి నా కూతురి అస్థికల్ని గంగలో కలిపి తనకు ఆత్మశాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అని అనగానే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక బాగికి ఎక్కడ డౌట్ వస్తుందో అని ఆమె టెన్షన్ పడుతూ ఉండగా, మళ్ళీ ఏమైంది బావగారు, మా పెద్ద కోడలి అస్థికల్ని మీ కూతురు అంటున్నారేంటి అని అంటుండగా, తను కూడా నా కూతురు లాంటిదే కదా అని రామ్మూర్తి మాట మార్చేస్తాడు. ఇక మనోహరి సంతోషపడుతూ ఉంటుంది. ఇక పైకి తీసుకెళ్ళు పెద్ద ఆయనని అని అమర్ అనగానే పైకి తీసుకెళ్తూ ఉంటాడు రాథోడ్ రామ్మూర్తిని. అమర్ కూడా వెనకాలే వస్తుండగా, భోజనం ఏర్పాట్లు చూడమ్మా అని సదాశివం గారు బాగిని అనగానే వెళ్తూనే పైకి వెళ్తుంది. ఒక్కసారిగా బాగి రావడం చూసి అందరూ టెన్షన్ పడుతుండగా, నాన్న అని అడిగేస్తుంది రామ్మూర్తిని బాగి. ఇక రామ్మూర్తి తలదించుకుంటాడు. అమర్ కూడా సైలెంట్గా ఉంటాడు. రాథోడ్ కూడా సైలెంట్గా ఉంటాడు. ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉండగా ముగ్గురు సైలెంట్గా ఉంటారు. చెప్పండి అని అమర్ని అడిగినా, రాథోడ్ని అడిగినా ఎవరు ఏం సమాధానం చెప్పలేకపోతే, బాగి మీరు అలా సైలెంట్గా ఉంటే నాకు చాలా భయంగా ఉంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటున్నా కూడా వాళ్ళు మళ్ళీ సైలెన్స్ని మెయింటైన్ చేయడంతో, అక్క గుచ్చి ఏమైనా తెలిసిందా నాన్న అని బాగి అడగడంతో అందరూ షాకింగ్గా బాగిని చూస్తూ ఉంటారు. మళ్ళీ రామ్మూర్తి ఇలా అంటుంటాడు, లేదమ్మా అని అనగానే, మీ ప్రవర్తన తేడాగా ఉంది, చెప్పండి, అక్కడ కూర్చి ఏమైనా తెలిస్తే అక్క ఎక్కడుందో వెళ్ళి తీసుకొద్దాం అని అంటూ ఉంటుంది బాగి. లేదమ్మా, మీ అక్క గురించి తెలిసిన మీ అక్కని అందుకునే పరిస్థితుల్లో మనం లేం,
కొన్ని బంధాలని నిలుపుకోవడానికి ఒక జన్మ కూడా సరిపోదమ్మా అని రామ్మూర్తి అంటూ ఉండగా, అది కాదు నాన్న, అలా వదిలేస్తామా, ఎక్కడుంటే అక్కడికి వెళ్దాం అని బాగి అంటుండగా అందరూ బాగీని చూస్తూ ఉండిపోతారు. బాగీకి నిజం తెలుస్తుందా? పక్కింటి అక్కే ఆరు అక్క తన సొంత అక్క, తను చనిపోయింది, తను ఆత్మ అని బాగీకి నిజాలన్నీ ఎప్పుడు తెలియనున్నాయో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.